పోతున్నా కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు నా బంధుమిత్రులారా మనిషి కానీ చనిపోతున్నప్పుడు ఒక వ్యక్తి గుర్తొస్తారన్నా ఆ వ్యక్తి ఎవరు నాకేం చేయగలరు? జంతువు కానీ పక్షి కానీ మనిషి కానీ చనిపోతున్నప్పుడు ఒక వ్యక్తి గుర్తొస్తారు. ఎవరు గుర్తొస్తుందో చెప్పగలుగుతారన్నా? చనిపోతున్నప్పుడు మన సావు మన కళ్ళకు కనిపిస్తున్నప్పుడు ఒక వ్యక్తి గుర్తొస్తారు. అమ్మ నా మాట ఎవరికి వినబడుతుందో నా మాట వినబడుతున్నా, నా పాట వినబడుతున్నా, నేను అడుగుతున్నా. ఎవరైనా చనిపోతున్నప్పుడు ఒక వ్యక్తి గుర్తొస్తారు. ఆ వ్యక్తి ఎవరు ఉండొచ్చు? అమ్మ. ఎందుకంటే 9 మాసాలు మోస్తుంది, అంటుంది, పెంచుతుంది, బిడ్డ చేస్తుంది, భూ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది అమ్మ. కాబట్టి మరి ప్రాణం పొందుతున్నప్పుడు తన తల్లి తనకంటే ముందు వెళ్ళిపోయినవి అయినా కూడా మరి కన్నది కాబట్టి ఆ తల్లికి కృతజ్ఞతగా ఏమనుకుంటా ప్రాణాలు వదులుతున్నాడు అంటే అమ్మ 9 మాసాలు నన్ను మోసావు, నీ తల్లి కొడుకుల బంధము అమ్మ హనుమక తీరిపో
దేవుడమ్మ రాసెట్ల రాసినావురా దేవుడా ఎట్ల రాసినావురా ఒక భాగం అయితే మరి రెండవ భాగం ఎవరమ్మా చెప్పగలరా? అమ్మా నాన్న జీవితంలో ఒక భాగం అయితే మరి రెండవ భాగం ఎవరు ఉండొచ్చమ్మా? మరి సాయిబాయి రెండవ భాగం ఎవరన్నా మనిషి జీవితంలో డాడీ కాదన్నా, డాడీ కాదు అమ్మా చెప్పగలరా? మనిషి జన్మలా తల్లి తండ్రి ఒక స్థానము, రెండవ స్థానం ఎవరు వచ్చాము? అమ్మా భార్య. ఎందుకంటే ఆ సృష్టికి మూలమైనటువంటి శివుడు కూడా, ఆ శంకరుడు కూడా తన శరీరంలో అర్ధ భాగము పార్వతికి అర్ధనారీశ్వరుడయ్యాడు. కాబట్టి ఈ భూమి మీద మానవ సమాజంలో భార్యకు భర్త సగభాగం అయితే మరి భర్తకు సగభాగం భార్య. మరి పచ్చని పండితుల మీద మంత్రాల సాక్షిగా ఎల్లప్పుడూ నీకు తోడుగా నీడగా ఉంటాని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న శకుంతలమ్మను ఇక ఒంటరి దాన్ని చేస్తున్నా అని తన సాగు తన కళ్ళ కనిపిస్తున్నప్పుడు ఆ శకుంతలమ్మ కూడా ఏమనుకుంటా ప్రాణం వదులుతున్నాడు అంటే అమ్మా నీ జన్మంతా కరిపించావు, మూడు ముళ్ళకు తల వంచావు, నీ జన్మంతా కరిపించావు, మూడు ముళ్ళకు తల వంచావు, నీ జన్మంతా కరిపించావు, నేనే నీ సర్వమని పరితపిస్తివి, సర్వమని పరితపిస్తివి, ఆయమ భాషకు తాకదాన్ని విడిపోతివి, సర్వమని పరితపిస్తివి, ఆయమ భాషకు తాకదాన్ని విడిపోతివి. తీరిపోయింది భార్య భర్తల బంధము, అమ్మా శకుంతలమ్మ తిరిగిపోయింది మూడు ముళ్ళ బంధము, ఓ భార్య శకుంతల నీవు భద్రము, తిరిగిపోయింది మూడు ముళ్ళ బంధము, ఓ భార్య శకుంతల నీవు భద్రము, భార్య శకుంతల పిల్లలు పైలము, వెళ్ళిపోతున్నా నా లోకము, కూడా
పైలము నేనెళ్ళిపోతున్నా నా లోకము పల్లవమ్మ ఇల్లు భద్రము నేనెళ్ళిపోతున్నా నా లోకము మనమాడ కుమారైన భద్రము నేనెళ్ళిపోతున్నా నా లోకము మన్మారాల శ్రావ్యమ్మ మీరు భద్రము నేనెళ్ళిపోతున్నా నా లోకము మన్మారాల నిశికమ్మ నైనమ్మ పైలము నేనెళ్ళిపోతున్నా నా లోకము మన్మారాల అమూల్యమ్మ మీరు భద్రము నేనెళ్ళిపోతున్నా నా లోకము మన్మారాల శైలమ్మ అక్కలు భద్రము నేనెళ్ళిపోతున్నా నా లోకము ఓ దేవుడా ఇది నీకు న్యాయమా ఓ దేవుడా ఇది నీకు న్యాయమా బ్రహ్మదేవుడా రాధిక రాసినావురా బ్రహ్మదేవుడా రాధిక రాసినావురా ఈ యొక్క భూమి మీద ప్రతి మనిషికి రెండు ఆశలు ఉంటాయి. వినాల్సిన మాటలు అన్నవి. ప్రతి మనిషికి రెండు ఆశలు ఉంటాయి. ఆ ఆశలు ఎప్పుడు పుడతాయంటే మొదటి ఆశ మనం పుట్టి పెరిగి పెద్దయి ఏ దినమైతే సావు మన కళ్ళకు కనిపిస్తుందో అప్పటిదాకా ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ ఏంటంటే పెరిగి పెద్దవాలి, పెళ్లిళ్ళు చేయాలి, పేరెంటాలు చేయాలి, ధనము ధాన్యము ఐశ్వర్యము మేడలు మిద్దలు సంపాదించాలి, కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించి లక్షల రూపాయలు సంపాదించాలన్న ఆశ ప్రతి మనిషికి ఎప్పటిదాకా ఉంటుందంటే తాను పుట్టి తన సాగు తనకు కనిపిస్తున్నప్పుడు చివరి క్షణాల వరకు ఒక ఆశ ఉంటుంది. ఇక రెండో ఆశ ఎప్పుడు పుడుతుందంటే కోట్లాది కోట్ల రూపాయల ఉన్నోళ్ళకైనా లక్షల రూపాయలు ఉన్నోళ్ళకైనా లేదా ఆ రోడ్డు మీద అడుగునే బిచ్చగాడికైనా రెండో ఆశ ఎప్పుడు పుడుతుందంటే ఆ సాగు తన కళ్ళకు కనిపిస్తున్నప్పుడు నా సాగు ఎవరు చేస్తారు, నా సాగు ఎట్లా చేస్తారు, నన్ను ఏ విధంగా తీసుకుపోతారు అన్న ఆశ ప్రతి మనిషికి రెండో ఆశ చివరి క్షణాల పుడుతుంది. కానీ మన హిందూ సాంప్రదాయ ప్రకారము అమ్మను నాన్నను చనిపోతే ఆయన కడుపున పుట్టిన బిడ్డలకు అల్లుళ్లకు ఆ సాగు చేసే భాగ్యం తప్పుతుంది. అన్నలో తమ్ముళ్ళు చనిపోతే అదే ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అక్కలు చెల్లెళ్ళు బావలకు ఆ సాగు చేసే భాగ్యం తప్పుతుంది. మరి అన్న వసంతరామన్న కూడా ఇద్దరు బిడ్డలు ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు. మరి ఆయన చివరి క్షణాల తుది శ్వాస వదులుతున్నప్పుడు ఆ బిడ్డల మీద కూడా ఏ విధంగా ఆశలు పెట్టుకుంటా పోతున్నాడు అంటే అమ్మా బిడ్డలారా నా అల్లుళ్ళారా తుది మెరుపులు నాకు పదిలంగా చేస్తారా, బిడ్డలారా నా అల్లుళ్ళారా తుది మెరుపులు నాకు పదిలంగా చేస్తారా, బిడ్డలారా నా అల్లుళ్ళారా తుది మెరుపులు నాకు పదిలంగా చేస్తారా, నడవలేని నన్ను నలుగురు మోస్తారా, నడవలేని నన్ను నలుగురు మోస్తారా, నడవలేని నన్ను నలుగురు మోస్తారా, ఆ కట్టెల్లో కాల్చి నన్ను మరచిపోతారా, నడవలేని నన్ను నలుగురు మోస్తారా, ఆ కట్టెల్లో కాల్చి నన్ను మరచిపోతారా. తీరిపోయింది బిడ్డల అల్లుళ్ళ రుణము, మా బిడ్డలు అల్లుళ్ళు తీరిపోయింది
పోతున్నా నా లోకము మనమాడ పవనమైన భద్రము వెళ్ళిపోతున్నా నా లోకము మన్మారాల కిందమ్మ మీరు బయలము వెళ్ళిపోతున్నా నా లోకము మన్మారాల శాలినమ్మ అమ్మ బయలము వెళ్ళిపోతున్నా నా లోకము మన్మారాల సౌందర్యం మీరు బయలము వెళ్ళిపోతున్నా నా లోకము ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేటి జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేటి జీవమా మరి ఈ భూమి మీద నివసిస్తూ పెరిగి పెద్దవాడైన అన్న వసంతరావు అన్న ఎన్నెన్నో బంధాలు బంధుత్వాలు ప్రేమానురాగాలు పెట్టుకుంటా దగ్గర 75-80 సంవత్సరాలు బతికాడు. ఉన్నన్ని రోజులు ఆ అన్నతో పాటు మనమందరం కూడా మా అమ్మ మా నాన్న అన్నదమ్ములు నా అన్నచెల్లెళ్ళు నా భార్య నా పిల్లలు నా వాళ్ళు నా బిడ్డలు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాలు అనుకుంటా ప్రతి ఒక్కరు కూడా ప్రేమానురాగాలు పంచుకుంటా జీవితం సాగిస్తుంటారు. కానీ మనం ఎంత ప్రేమ పంచినా ఎంత కఠినంగా ఉన్నా కూడా చివరి క్షణాల్లో మన అమ్మడి ఎవరు కూడా రారా. అందుకోనమే ఉన్నన్ని రోజులు ఆయన ఉండి చివరి క్షణాల్లో ప్రాణం వదులుతున్నప్పుడు ఈ భూమి మీద ప్రాణంతో ఉన్న మనందరికీ చివరి మాటగా చెప్పాలనుకుంటున్నాడంట. మరి ఆయన చివరి మాట ఏమని చెప్పాలనుకుంటున్నాడు అంటే అమ్మ మట్టి కుండలు మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు మట్టి కుండలు మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు మట్టి కుండలు మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు పగిలిపోతే మట్టిలో మనము సమానము పగిలిపోతే మట్టిలో మనము సమానము చనిపోతే మనము మట్టి సమానము